జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ముందు మీకు పిల్లలు కలిగాక ఆ తర్వాత ఇలాంటి వాళ్ల కోసం ఒక సంఘమే పెట్టుకోండి. నేనేమి అడ్డు చెప్పను. ఏమంటారు అల్లుడు గారు? ఏంటమ్మా అల్లున్నేదో ఎంక్వైరీ చేస్తున్నట్టున్నావు? ఎన్ని చేస్తే ఏం లాభంలే, అసలేనికి నీ దగ్గరే ఉంది కదా. కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య. నువ్వు కూడా రమ్యకి ఇన్సూరెన్స్ చేయించాలని కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు కళ్యాణ్. నాకు రాని ఆలోచన నీకు వచ్చినందుకు ఐ అప్రిషియేటెడ్ యూ. థ్యాంక్స్ దేవిక. కోపం మాటల్లో, ప్రేమ చేతల్లో చూపించాలి అంటారు కదా. రమ్య పట్ల నేను ఎలా కేర్ తీసుకుంటానని నీకు అర్థం కావాలనే ఇలా చేశాను. సరిపోయారిద్దరు. పిల్లలి కనంతరా మొర్రో అని నేను మొత్తుకుంటుంటే మీరు మాత్రం ఆ రమ్యకు మంచి చేసినందుకు ఒకరినొకరు పొగుడుకుంటూ సన్మానాలు చేసుకుంటున్నారు. అమ్మా నీ ఆవేదన నాకు అర్థమైంది. నా రాతలో పిల్లలు కలిగే భాగ్యం రాసుంటే అవుతారు, లేదంటే మనం ఎన్నిసార్లు అనుకున్నా కలగరు. అది కాదే, ప్రస్తుతం నేను రమ్య గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. తనని స్కూల్లో జాయిన్ చేపించి సెట్ చేసేంత వరకు వేరే ఆలోచనే చెయ్యను. కర్మ కర్మ. అత్తయ్య ఇప్పుడు ఏమైందని? దేవిక ఇష్ట ప్రకారమే జరగనివ్వండి ప్లీజ్. జరగని అల్లుడు, అలాగే జరగని. కానీ నా మాటలు మీకిప్పుడు అర్థం కావు. మీరు పెంచుకుంటున్న పావురం రేపు పెద్దయ్యి రెక్కలొచ్చాక ఎగిరిపోతుంది. రమ్య కూడా పై చదువుల కోసం ఏ ఫారిన్కో వెళ్ళిందనుకో, అప్పుడు నా మాట వెనక ఉన్న బాధ అప్పుడు మీకు అర్థమవుతుంది. అత్తయ్య అయితే నా మీద మీకు ఇంకా నమ్మకం కుదరలేదన్నమాట. ఏం చేద్దాం, మా డిపార్ట్మెంట్ పద్ధతి అలానే ఉంటుంది. ఎవరిని పూర్తిగా నమ్మలేం. మరి ఇంటికెందుకు వచ్చారు? అవసరం ఉండి వచ్చాను. నా ఉద్యోగం పోయిందే మీతో లింక్ ఉందని లీక్ అవడం వల్ల. అయినా మొదట నువ్వే కదా మేడంని వెతుక్కుంటూ వచ్చింది. సరే అది వదిలేయండి. మేడం మీతో మాట్లాడమన్నారు. మీ మీదే అంతా ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు మీరు నీలకంఠం దగ్గర ఉన్నారు, ఇప్పుడు కూడా వెళ్ళొస్తుంటారు. మేడం నన్ను నమ్ముతారో లేదో అది నాకు మేడంకి సంబంధించిన ఇష్యూ. ముందు మీ విషయం చెప్పండి. నేను మీ వైపు ఉన్నానని ఆ నీలకంఠానికి తెలిస్తే? తెలుస్తుందని డౌట్ ఉందా? అందుకే ఇదంతా వద్దు. వద్దులే, ప్రభుత్వానికి ఏ అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం, మాకు తెలిసినంత వరకు ట్రై చేస్తాం. కాలేదో వదిలేస్తాం. మా సొంత పని ఏం కాదు, నాకేమీ నష్టం లేదు. మీరు మేడంలాగే మాట్లాడుతున్నారు. మరేం చేయమంటారు? మీరు ఇన్ని రోజులు వారితోనే ఉన్నారు, వాళ్ళ అన్ని పనుల్లోనూ భాగంగా ఉన్నారు, బాగానే సంపాదించారు. ఇప్పుడు ఉద్యోగం పోయింది, అందుకో ఇటువైపు వచ్చారు. ఇప్పుడు సడన్గా వచ్చి నన్ను నమ్మండి అంటే ఎలా నమ్మేది చెప్పండి? ఇప్పుడైనా నిజం చెప్పండి. ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ముందేమో కుదరదు అన్నారు, మరి అలా ఎందుకన్నారు? అప్పుడు అక్కడ అకౌంటెంట్గా ఉన్నాను, ఇప్పుడు లేను కదా. పైగా రివార్డ్ వస్తుందని చిన్న ఆశ కూడా ఉంది. మరి ఇంకేంటి, నీకు కావాల్సింది నువ్వు తీసుకో, మాకు కావాల్సింది మాకివ్వు, అంతే. ఒక కేసుంది, బాగా ఆస్తులు డబ్బులు సంపాదిస్తున్నారు, చూస్తారా? చూస్తాం. రేపు మీ ఇంటికొచ్చి కలవనా? ఓకే. కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది కదా? తప్పకుండా. నమ్మేదెలా? నమ్మితే నమ్మండి, లేదా వదిలేయండి. మేము మనుషులను నమ్మేది, మాకు ఆ పని ఎంత అవసరమో అంతవరకే. పెద్ద విషయాలు అధికారులతో, ఆఫీసర్ల ఇంటెలిజెన్స్తో బయటికి రావు. ఇలాంటి సోర్స్ వల్లే లీక్ అవుతాయి. అలా అని వారిపై పూర్తిగా డిపెండ్ కాలేం. మా డిపార్ట్మెంట్ స్టైల్లో మేము ముందుకు వెళ్తాం. మీకు నమ్మకం ఉంటే రేపు ఇంటికి రండి. మీ అమ్మ చాలా కోపంగా ఉందమ్మా. లేదు నాన్న, తన బాధతో ఉంది. దాన్ని ఇలా
వేరేలా చూపిస్తుంది. ఎప్పుడూ గలగల మాట్లాడేది ఇప్పుడు ఆ మాటలేవీ లేవు. సంతోషంగా ఉంటే అలా మాట్లాడొచ్చు, కానీ అసలు సంతోషం వస్తుందనే హోపే చచ్చిపోయాక అలా కాకపోతే ఇంకెలా ఉంటుంది? అయితే తప్పంతా నాదే అని నాతో గొడవ పడితే ఎలా? నువ్వు కూడా మీ అమ్మలానే తప్పు నాదే అనుకుంటున్నావా? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అనవసరం నాన్నా. అంటే నీకు అలానే అనిపించిందా? ఏ పిల్లలైనా తల్లిదండ్రుల ప్రేమని చూస్తారు, అంతే తప్ప దాన్ని ఎలా పంచుతున్నారో ఎవరూ చూడరు కదా. అందుకోసం ఖర్చు చేసే డబ్బు ఎలా వచ్చేదనేది అసలు ఆలోచనే ఉండదు. కాబట్టి పిల్లలకి ఏది మంచో ఏది చెడు అనేది తల్లిదండ్రులే కదా నేర్పించాల్సింది. లైఫ్లో మనుషులు ముఖ్యమా వస్తువులు ముఖ్యమా అనేది కూడా అమ్మ నాన్నే చెప్పాలి. వాళ్ళు దేనికి విలువిస్తారో పిల్లలు కూడా దానికే విలువిస్తారు. అయితే తప్పు నాదే అంటావు? మీరు నడిచిన పద్ధతి తప్పు నాన్నా. నాకు తెలియక కూతురిగా నేను అదే బాటలో నడిచాను. మీలాగే మా ఆయన కూడా ఉండాలని అనుకున్నాను, కానీ నా భర్తకు అది ఇష్టం లేదు. అందుకే విడాకులయ్యే. నాకు అర్థం కావడం లేదమ్మా. అందరూ చేసేదే కదా నేను చేశాను. అవినీతి సంపాదన నా ఒక్కడితోనే మొదలైనట్టు మాట్లాడుతున్నారు. అందరూ చేస్తున్నారు కాబట్టి కరెక్ట్ అనుకుంటారా? తప్పు ఒప్పు తెలుసుకోరా? తప్పని నాకు మొదట్లో తెలియలేదు. అది తెలుసుకునే లోపు తప్పు మీద తప్పు, అది నిప్పై నా జీవితాన్ని కాల్చినప్పుడు అర్థమైంది. సరే, నాదే తప్పు అనుకుందాం. దానికి మాట్లాడకపోవడం సమాధానమా? చుట్టూ ఉన్న సమాజానికి మీ కూతురు విడాకులు ఎందుకిచ్చిందని అడుగుతుంటే అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక ఏమీ మాట్లాడట్లేదు. ఇప్పుడు నీతో కూడా మాట్లాడడం మానేసింది నాన్న. అమ్మ నేను అనుభవిస్తున్న క్షోభలో మీరు కూడా పాలు పంచుకోవాలి. అందుకే అమ్మ మిమ్మల్ని జాబ్ వదిలేసి మాతో పాటు ఉండాలంటుంది. అప్పుడు మేం పడుతున్న బాధ తెలుస్తుంది మీకు. అదేనామ్మా ఈ సమస్యకు పరిష్కారం? ఏమండి, టిఫిన్ తీసుకురావాలా? రెడీ అయ్యింది. ఇప్పుడే వద్దు, వరస్ట్గా. ఆఫీస్కి టైం అవుతుంది కదా. ఈరోజు ఆఫీస్కి లేట్గా వెళ్తాను. టిఫిన్ చల్లారిపోతుందండి. అంటే ఇప్పుడు నేను టిఫిన్ తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? ఇంట్లో ఉండొద్దా? నేను అలా అనలేదు. మరి అలా నాకేం బుర్రలేదనుకుంటున్నావా? టిఫిన్ రెడీ అయింది, నేను తిని వెళ్ళిపోవాలి. మళ్ళీ రాత్రి 12 గంటల వరకు నేను ఇంటికి రాకూడదు. ఇంత పెద్ద ఇల్లు కట్టించిన నేను నా ఇంట్లో కాసేపు కూర్చోకూడదా? అలా అనలేదండి. అంటే నేనే వరుసగా అర్థం చేసుకున్నానా? భార్య అంటే ఇంట్లో వంట చేయడానికి, ఇల్లు క్లీన్ చేయడానికి కాదు. ఇంట్లో వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. కానీ నువ్వేమో ఇలా, నీ కొడుకేమో అలా. పిల్లలంటే తల్లిదండ్రులకి ప్రశాంతత ఇవ్వాలి. వాడేమో ఇల్లిడిచి వెళ్ళిపోయాడు. నువ్వు నన్ను కూడా ఇంట్లో నుంచి త్వరగా వెళ్ళిపోమంటున్నావు. ఇక నేనెందుకు వరస్ట్గా? అలా ఎందుకు మాట్లాడుతున్నారండి? మీరు ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, అందుకే అడిగాను. నాకు తెలుసు, అమ్మా కొడుకు ఇద్దరు తెలివైన వాళ్లే. ఈరోజు వాడు హాస్టల్ నుంచి ఫోన్ చేస్తాడు. అవి వాళ్ళ రూల్స్ అండి. వారానికి ఒక్కసారి ఫోన్ చేసే అవకాశం ఇస్తారు. నేనిక్కడుంటే నీకు మాట్లాడడానికి ఇబ్బంది, అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? నాకు నేను నా భార్య నా కొడుకు అని మురిసిపోతే ఏం లాభం? మీకు కూడా అనిపించాలిగా. నా కొడుకునే నేను సంబరపడిపోవడం కాదు, వాడికి కూడా మా నాన్నని ప్రేమ ఉండాలి. ఎవ్వరిని ఎక్కువ ఇష్టపడకూడదు, ప్రేమించకూడదు. ప్రేమిస్తే ఇలాగే బాధపడతారు. సరే, ఆ టిఫిన్ ఏం చేసావు? ఉప్మానో గిప్మానో పట్టుకురా, నా మొహాన్ని కొట్టు,
తినేసి నీ కళ్ళకు కనిపించకుండా పోతా వరస్ట్గా. అదిగో వాడే అయి ఉంటాడు. ఎత్తు, లేదంటే కట్ అవుద్ది. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నానురా, నువ్వు? నేను బానే ఉన్నానమ్మా. అన్నట్టు నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయారా అమ్మా? అయినా ఈ టైంకి వెళ్ళిపోయి ఉంటాడులే, లేకపోతే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవు కదా. సనీ, టిఫిన్ తిన్నావారా? అది వదిలే అమ్మా. ఆదివారం పేరెంట్స్ అందరూ రావచ్చంట, 1 గంట వచ్చి మాట్లాడొచ్చంట. అయితే వస్తాం. వద్దమ్మా, నువ్వు వస్తే నాన్న కూడా వస్తారు. నాకు ఆయన్ని చూడడం అస్సలు ఇష్టం లేదు. వస్తే కొడుకు కోసం ఏదో ఒకటి తీసుకురావాలని చెప్పి ఫార్మాలిటీకి తీసుకొస్తారు. అందులో ఎఫెక్షన్ ఏమీ ఉండదు. వాటి ప్రైస్ చూసి రెస్పెక్ట్ చేయమంటే నాకు అస్సలు ఇష్టం ఉండదమ్మా. బయట వర్క్ ప్రెషర్ వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్ నీ మీద నా మీద చూపిస్తాడు. పస్తులోని చదువుకున్నాను, అనాథగా పెరిగానని చెప్పుకుంటాడు. కానీ నాకు అందరూ ఉన్నా నేను కూడా మీకు దూరంగా ఒంటరిగా ఉంటున్నాను కదమ్మా. అప్పుడు రెండూ ఒకటే కదమ్మా. వదిలేరా ఆ విషయం. నీకు నువ్వే హాస్టల్కి కావాలని వెళ్ళావు. ఇక్కడంతా బాగుందమ్మా. ఉదయం లేవగానే ఎక్సర్సైజ్, ప్రేయర్, టిఫిన్, తర్వాత క్లాసులు, భోజనం, సాయంత్రం కొద్దిసేపు ఆడుకుంటాం. రాత్రి 9:30 వరకు చదువుకోవడం, తర్వాత పడుకోవడం. దేని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు, టెన్షన్ అస్సలు లేదు. అలా ఉంటే అప్పుడు హెల్త్ కూడా బాగుంటుంది కదమ్మా. హాస్టల్ వార్డెన్లా చాలా బాగా చెప్తున్నావురా. కొత్త చుట్టూ నిద్ర పడుతుందా? బాగా అలసిపోయి ఉంటాను కదమ్మా. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుందనుకుంటాను, కానీ నిద్ర రావట్లేదమ్మా. కళ్ళు మూసుకుంటే నువ్వే గుర్తొస్తున్నావు. పగలు తెలియకుండా గడిచిపోతుంది, రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. నాకు అమ్మా నాన్న కావాలనిపిస్తుంది. ఇల్లు కూడా గుర్తొస్తుందమ్మా. మరి ఇంటికి వచ్చేసేయ్. నాన్న నిన్ను నన్ను చాలా తక్కువ చేసి చూస్తాడు. అదేమో కానీ చిన్నప్పటి నుంచి నాన్నని చూస్తే నాకు భయం. భార్య అంటే చికాకు పట్టడానికి, కొడుకంటే కొట్టడానికి అన్నట్టు బిహేవ్ చేస్తుంటాడు. మీ నాన్నతో మాట్లాడతావా? ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? అదే అనుకున్నానులే అమ్మా. నువ్వు సగం సగం మాట్లాడుతున్నప్పుడే అనుకున్నాను. అయినా నాన్నకి ఎందుకు అంత భయపడుతున్నావు అమ్మా? నేను ఒక ఇల్లు తీసుకుంటాను, నువ్వు అక్కడికి వచ్చేయమ్మా. హలో హలో సన్నీ, హలో. నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడ్డు. నాకు తెలుసు వాడికి నువ్వు కావాలి. నువ్వెళ్ళు. నాకేం ఒంటరితనం కొత్త ఏమి కాదు. చిన్నప్పటి నుంచి ఒంటరిగానే పెరిగాను. చేతిలో డబ్బులు లేవు, ఉండటానికి ఇల్లు లేదు. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఏం ప్రయోజనం? సొంత వాళ్ళు భార్య కొడుకే నన్ను వద్దనుకుంటున్నారు. అంతా నా కర్మ. ఏమండి, టిఫిన్ వద్దు వద్దు. ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు ఆఫీస్కి వెళ్ళను. భార్యకి కొడుక్కి నా డబ్బులు అవసరం లేనప్పుడు నేనెందుకు కష్టపడి పనిచేయాలి? ఏమన్నాడు వాడు? హాస్టల్కి నన్ను రావద్దన్నాడా? రావద్దనే అనుంటాడు. నీకలా చెప్పడు. నన్ను రావద్దని చెప్పుంటాడు. కానీ నా కొడుకు కావాలి. ఎంతైనా నా రక్తం కదా. ఆ ఫ్రిడ్జ్లో ఐస్ సోడా ఉంటుంది, తీసుకురా. తీసుకురా. ధరణి, నేను చేస్తాలే, నువ్వు ఉండవే. పర్లేదమ్మా, నీకెందుకు శ్రమ? పని చేసిన ప్రాణం కదా, ఊరికే ఉండబుద్ధి కావడం లేదు. పొద్దున్న వినకుండా వెళ్ళావు కదా. మరి ఆశ్రమంలో ఏం పని చేసేదానివమ్మా?
మొదటి 2 రోజులు కృష్ణారామ అనుకుంటూ ప్రశాంతంగా ఉన్నాను. ఆ తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటింటి రామాయణాలన్నీ చెప్తుంటే నా బుర్ర రామకీర్తన పాడింది. అవన్నీ విన్న తర్వాత నేనింకా అక్కడే ఉంటే నిజంగానే అనాథనైపోతానేమోనన్న భయం కలిగింది ధరణి. అందరూ ఉన్నా ఏకాకిలా అయిపోయినా అన్న గుబులు మొదలవగానే దేవుళ్ళ కళ్యాణ్ ఫోన్ చేసి ఎలా ఉన్నారు అత్తయ్యగారంటూ పలకరించాడు. అనుబంధాల ఆశలు ఆవిరైపోతున్న సమయంలో కొడుకులా ఆత్మీయంగా మాట్లాడాడు. కళ్యాణ్ అంతటితో ఊరుకోలేదే, దేవికను కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. ఇద్దరూ కలిసి నన్నింటికి రమ్మని బతిమలాడారు కూడా. నేనే ఇంకొన్ని రోజులు ఉండాలని ఉందని చెప్పి పంపాను. మేము పిలిస్తే కూడా రానని చెప్పావు కదమ్మా. అయినా నీకు కోపం వస్తే మా నాన్న మాటే వినేదానివి కాదు. ఇక మా మాట వింటావా చెప్పు? ఆ సర్లే గాని అత్తయ్యలో అమ్మని చూసిన కళ్యాణ్ లాంటి మంచి మనిషి రాయిలా ఉన్నోడు రత్నంలా మారి వస్తే దేవిక దూరం పెడుతుంది. పిల్లలన్న మాట వింటే చాలు ఏవేవో చెప్తుంది. చదువుకున్నది కదమ్మా, తనకంటూ కొన్ని నిర్ణయాలుంటాయి. మనం గౌరవించాల్సిందే తప్ప వాదించి మార్చుకోమని చెప్పలేం, చెప్పకూడదు కూడా. అలా అని అదేం చెప్పినా హరికథ విన్నట్టు తలాడుస్తూ ఉందామా? మంచి ఏదో చెడేదో చెప్పద్దా? ఇప్పుడేం చేద్దామో చెప్పమ్మా. అది ఉద్యోగాన్ని ప్రేమిస్తూ అర్థంలేని భయాలతో భర్తని దూరం చేసుకుంటుంది. అందుకే ఇద్దర్నీ ఇంటికి భోజనానికి పిలిచి గుట్టిగా కాపురం చేసుకోండని నచ్చజెప్దాం. ఏమంటావ్? కళ్యాణ్ వచ్చాడని తెలిసాక మన ఇంట్లో ఉన్న గొడవల వల్ల వాళ్ళని ఇంటికి పిలవడం కరెక్ట్ కాదని నేనే అక్కడికెళ్ళి వాళ్ళకి వండి పెట్టొచ్చాను. అవునా? అవునమ్మా. ఇద్దరూ కలిసి హ్యాపీగా భోంచేశారు. కానీ దేవిక చుట్టూ శత్రువులే ఉండడం వల్ల ఎవరిని అంత ఈజీగా నమ్మలేకపోతోంది. తన నిర్ణయాలకు విలువిచ్చి మనం కూడా ఇబ్బంది పెట్టకపోవడమే మంచిది. దేవికని ఎంత బాగా అర్థం చేసుకున్నావు ధరణి. దేవికకి మనం తప్ప ఇంకెవరున్నారమ్మా? మనమే అర్థం చేసుకోకపోతే తన్ని ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? గొడవలు ఎన్ని ఉన్నా అవి నోటి వరకే ఉండాలి కానీ మనసులోకి తీసుకోకూడదు. దేవిక విషయంలో కూడా అంతే. నా శాలరీ వచ్చాక వాళ్ళని అలాగే మహేష్ దీపను కూడా ఇంటికి పిలిచి పండగలా సెలబ్రేట్ చేసుకుందాం, సరేనా? మంచి మాట చెప్పావు. అలాగే చేద్దాం. కీర్తి, బిజీగా ఉన్నావా? డాక్టరేట్ కూడా ఉంటే లెక్చరర్ ప్రొఫెషన్కి హెల్ప్ అవుతుంది, అందుకే ప్రిపేర్ అవుతున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళలేదా? లేదమ్మా. కూర్చోనా? కూర్చోండి అన్నా. ఇది బ్యాంక్ పాస్బుక్, చెక్ బుక్. ఇందులో రఘురామ్ ఇచ్చిన 50,000 ఉన్నాయి. చెక్కు మీద సైన్ చేశాను. ఆయన డబ్బులు ఆయనకి తిరిగి ఇచ్చేద్దామని. తీసుకోలేదు. కన్నింగ్ ఫెలో నాన్న అతను. అది సరే, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? రేపు ఉదయం నేను వెళ్తున్నానమ్మా. నాన్నా, ఎక్కడికి వెళ్తున్నారు? ఏం నాన్నా మీరు ఏమంటున్నారు అసలు? మీరు కూర్చోండి. కూర్చోండి నాన్నా. పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటున్నాను. ధరణికి, అత్తమ్మకి ఇబ్బందిగా ఉంది. ముందైతే సాయంత్రానికల్లా ఇంటికొచ్చేసేవారు. ఇప్పుడైతే నేను రోజంతా ఇంట్లోనే ఉంటున్నాను కదా, అందుకే అత్తమ్మ ఇంటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మీతో సరదాగా మాట్లాడడం, మీరు ఇంట్లో ఉంటే మీతో టైం స్పెండ్ చేయడం అలవాట్లేదు. మీకు లైఫ్లో ఎక్కువ టైం ఇంట్లో కంటే బయటే గడిచింది కదా నాన్న. అవునమ్మా. అయితే ఇప్పుడు విషయం రఘురామ్ ఇచ్చిన 50,000 గురించి. దానివల్ల దేవికపై ఆరోపణ వచ్చింది.
తన డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చే ఉంటుంది. ఆ లెక్చరర్ కూడా కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు, కస్టడీకి తీసుకుంటారు. అయితే స్టేషన్కి వెళ్ళి తప్పు ఒప్పుకున్న తర్వాత జరిగే అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్నారా? ఏముంటుందమ్మా తెలుసుకోవడానికి? బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి. కానీ బెయిల్ రావాలంటే లాయర్ ఖర్చుల కోసం బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టాలి. అమ్మ చెప్పింది ఆ టైంకి ఇల్లు అమ్మితే సరిపోతుంది, మీ కోర్టు ఖర్చులకి యూజ్ అవుతుందని. ఉదయం పోలీస్ స్టేషన్కి వెళ్తాను. రఘురాం దగ్గరికి వెళ్ళి దేవికి పేరు చెప్పి నేనే 50,000 రూపాయలు తీసుకున్నాను అని స్టేట్మెంట్ రాసిస్తాను. నాన్న, మీరు తాగడం మానేసినప్పటి నుంచి తిక్కగా మాట్లాడుతున్నారు. అసలే రెగ్యులర్గా తాగిన ప్రాణం. అందుకే నాన్న, అదిగో అక్కడ పర్సులో డబ్బులున్నాయి, తీసుకొని వెళ్ళి తాగేసండి. ఆలోగా అమ్మొస్తుంది, తినేసి పడుకోండి. కీర్తి, ప్లీజ్ నన్ను అలా ట్రీట్ చేయకు. నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. చెయ్యని తప్పకి స్టేషన్కి వెళ్ళి మీరే ఎందుకు ఒప్పుకోవాలి? ఏమొద్దు. చెప్పింది వినమ్మా. ధరణికి నేను భర్తని, నీకు తండ్రిని. అదంతా పేరుకు మాత్రమే. ఇన్ని సంవత్సరాల్లో ఆ విధంగా నేనెప్పుడూ నడుచుకోలేదు, ఏ బాధ్యత తీసుకోలేదు. ఇంటి పెద్ద అనే స్థానాన్ని కోల్పోయాను. మీ కష్టాలొచ్చినప్పుడు పరాయి వాళ్ళ దూరంగా తప్పించుకు తిరిగాను. కానీ ఇప్పుడు నేను దూరంగా వెళ్ళడం వల్ల మీ కష్టాలు కూడా దూరం అవుతాయి. అందుకే స్టేషన్కి వెళ్తాను. కొత్తగా వెళ్ళడం ఏంటి నాన్న? చిన్నప్పటి నుంచి మీరు మాకు దూరంగానే ఉన్నారు. అమ్మకి భర్తలా ఎప్పుడూ లేరు. డబ్బులు అవసరమైనప్పుడు మాత్రమే వచ్చేవారు. నేను ఇవ్వకపోతే అమ్మ ఇవ్వాలి. మరి అలాంటి నాన్నని వెళ్ళొద్దంటున్నావా కీర్తి? నిజం చెప్పు. నాలాంటి అర్థం పర్థం లేని వాడికి ఒక కూతురుగా ఆప్యాయతను పంచటం సాధ్యమా? కుదరదు. నాకు తెలుసమ్మమ్మా, నాన్న చెప్పేది నిజమని. మీకే నాన్న మీద నమ్మకం లేదు. మీ నాన్న డబ్బుల విషయంలో చేసిన పనులు అలాంటివి. అందుకనేనా వెతికే ప్రయత్నం చేయడం లేదు? వెతికే ప్రయత్నం అంటే ఎలా? నీకు కనీసం కంప్లైంట్ ఇవ్వాలనిపించలేదా? ఏదైనా విలువైంది పోతే కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ మీ నాన్నకి ఏం విలువ ఉందని